హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. ఇవాల్టి ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్‌లో గుత్తి వంకాయ కర్రీ అండి. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా? ముందుగా అరకిలో వంకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్‌లో నీళ్లు పోసి దాంట్లో సాల్ట్ వేసి చక్కగా వంకాయలు కడిగి కట్ చేసి పెడుతున్నాను. కట్ చేసి వేస్తానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను నీళ్ళల్లో. చూడండి, వంకాయలు ఒక్కొక్కటిగా తీసుకొని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసి ఉప్పు పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని వేసుకోవాలి. లేకపోతే మధ్యలో పురుగులు ఉంటాయి కదా, ఈ విధంగా అన్నీ మొత్తంగా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, చక్కగా చూపిస్తున్నాను మీకు. చూడండి, ఈ విధంగా చూసుకోవాలండి. మళ్ళీ అందులో పురుగులు ఏమైనా ఉంటాయో చూసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూను 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం వంకాయల్ని ఫ్రై చేసుకుందాము. చక్కగా మగ్గే వరకు ఫ్రై చేసుకుందాము. ముందుగా మీ అందరికీ ఒక విషయం అండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తానండి. చక్కగా మగ్గాలండి. వంకాయలు మనకు స్మూత్గా రావాలి, జ్యూసీగా రావాలండి. చూడండి, చక్కగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయింది చూసారా? మన ఛానల్లో చికెన్ బిర్యానీకి మొత్తం రెసిపీస్, నాన్ వెజ్ వెజ్ రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ఉడికింది చూసారా? ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం గుత్తి వంకాయ కర్రీ కోసం మనం మసాలా వేసుకుంటున్నానండి. లవంగాలు, యాలుక్కాయలు, దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. జీడిపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి చిన్ని ముక్క కట్ చేసి వేసుకుంటున్నాను. ధనియాలు 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. గసగసాలు 1 టేబుల్ స్పూన్ వేసానండి. ఇప్పుడు అందులో నువ్వులు 1 టేబుల్ స్పూను, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. చూడండి, ఇది మనం ఫైన్ పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్లో 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. అదేవిధంగా 3 టమాటాలు కట్ చేసి వేస్తున్నాను. చిన్న సైజు అయితే 3 వేసుకోండి, పెద్ద అయితే 2 వేసుకోండి చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1/2 టేబుల్ స్పూను. అదేవిధంగా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నానండి. అదేవిధంగా పిరిగెడు కొత్తిమీర కూడా వేసుకుని ఇది కూడా చక్కగా మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటాం. ఇందాక మిక్సీ జార్లో కారం మర్చిపోయాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకుని చక్కగా అది కూడా పేస్ట్ చేసి పెట్టాను చూసారా? ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, కొంచెం ఎక్కువే పడుతుందండి. మనం ఇందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాను చూసారు మిక్సీ జార్లో, అది కూడా వేసుకొని మనం చక్కగా నూనె రిలీజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే మనం ఈ పేస్ట్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందని. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేస్తున్నాను. చూడండి, మీకు ఉప్పు ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఎక్కువ అయితే ఇబ్బంది, తక్కువైతే పర్వాలేదు, కానీ ఎక్కువైంది అనుకోండి ఇబ్బంది పడాలి. చూసారా? మనం చక్కగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మనం చూసుకొని మనం చక్కగా ఉడకబెట్టుకోవాలి. చూసారా ఆయిల్ ఏ విధంగా రిలీజ్ అయిందో? ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసుకుందాము. ప్యాన్కి అడుగు అంటుకోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వంకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. కానీ కర్రీ మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ ఎందులోకైనా మనం సైడ్ డిష్ లాగా నంచుకొని తినొచ్చు. చూడండి, చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకుందాము.
అంతే ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడే ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ రెసిపీ తయారైపోయింది. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.